దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మదర్స్ డే సందర్భముగా తల్లులైన వారందరికీ కూడా ప్రభు నామములో శుభములు తెలియచేస్తున్నాను. ఈ యొక్క మే నెలలో రెండవ ఆదివారం మదర్స్ డే. అలాగే మే తర్వాత జూన్ నెలలో మూడవ ఆదివారం ఫాదర్స్ డే. నేను గుర్తు చేస్తున్నాను. మనము ఆరాధన వర్తమానం విన్నాం. వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా దేవుడు ఈ లోకములో తన ప్రేమను పోల్చడానికి తల్లి ప్రేమను తీసుకున్నాడు. కొలమానంగా తీసుకున్నాడు. ఆయన ప్రేమను చెప్పడానికి తల్లి ప్రేమను తీసుకున్నాడు అనేది మనం చూస్తున్నాం. కాబట్టి నిజముగా ఈ భూలోకములో ఆయన ఆ విధముగా తన ప్రేమను చెప్పడానికి నేను అలా ఆ విధంగా అని చెప్పడానికి తల్లి ప్రేమను తీసుకున్నాడంటే, తల్లి ప్రేమ ఈ భూలోకములో ఎంత గొప్పదిగా ఉందో అది ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగే తల్లి మరుస్తుందా అన్నది కూడా చాలా శక్తివంతమైన విషయముగా మనం చూస్తున్నాం. తల్లి మరుస్తుందా అనే దాంట్లో మరువదు అనే విషయము మనందరికీ ఆహ్, తెలుసు గనుకనే ప్రభు ఆ ప్రశ్నను వేశాడు. అలాగే ఆయన ప్రేమ ఇంకెంత గొప్పది అనేది తెలియజేశాడు అనే విషయాన్ని కూడా మనము గ్రహించవలసిన వారమై ఉంటున్నాం. ఆరాధన వర్తమానంలో ఆ విషయాలు విన్నాం. మంచిది. దేవుని వాక్యములో మనం ముందు కొనసాగుదాం. దేవుని వాక్యములో నుండి మనము ధ్యానం చేస్తున్న అంశాల్లోనికి మనం వెళ్ళినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయములో, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనము నుండి మనము 12 వరకు చదువుకుందాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 8వ వచనం. నేను చెప్పున్నదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమ పరుచుటకును, క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణయుంచుదురు. దేవుని వాక్యములో నుండి ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను మనం ఇక్కడ చదువుకున్నాం. 8వ వచనములోనే మన యొక్క అంశం. అనేకమైన విషయాలు ఇందులో మనము గ్రహించగలము. కొన్ని విషయాలైతే జ్ఞాపకం చేసుకుందాం. నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడు అని స్థాపించుటకు, అన్యజనులు ఆయన కనికరమును గురించి దేవుని మహిమ పరుచుటకు, క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. ఇది దేవుని వాక్యం. ఇక్కడ రెండు విషయాలు మనం గమనిస్తున్నాం. ఒకటి, దేవుడు పితరులకు ఏం చేశాడు? వాగ్దానాలు చేశాడు. నేను ఈ విధంగా చేయబోతున్నాను, మిమ్మల్ని ఈ విధంగా ఉంచబోతున్నాను అని వాగ్దానం చేశాడు. అది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ వాగ్దానముల విషయంలో దేవుడు నమ్మదగినవాడు, దేవుడు సత్యవంతుడు అని నిరూపించడానికి, స్థాపించడానికి క్రీస్తు వచ్చాడు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. రెండు విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇతరులకు చేయబడిన వాగ్దానాల విషయంలో దేవుడు నమ్మకస్తుడు. వారు నమ్మకస్తులు కాకపోయినా, వారు సత్యవంతులుగా లేకపోయినా, వారు దేవుని నిబంధనలో లేకపోయినా, దాని ద్వారా ఏం జరిగిందంటే, యెషయి వేరులో నుండి, లేక మనము యెషయా గ్రంథంలో చూసినట్లయితే యెషయి మొద్దులో నుండి అంటాడు.
ఆ ప్రపంచమంతటికి నీడనివ్వగలిగిన ఆ మహావృక్షం, లేదా అంతటి మహావృక్షము ఇప్పుడు మొద్దులాగా, ఆ చెట్టు లేదు, ఆ వృక్షం లేదు, నేలలో అది నరికి వేయబడి ఎలా ఉంది? ఏదో బ్రతుకుతుంది. అది కూడా ఇది బ్రతుకుతుందా అని ఇతరులు కూడా అనుమానాస్పదంగా ఉండే విధానంలో ఒక మొద్దులాగా ఉంది. మరి దేవుడు వాగ్దానం చేశాడే. ఏం వాగ్దానం చేశాడు? అది ముఖ్యం. దేవుడు చేసిన వాగ్దానములు చూస్తే ఆశ్చర్యకరమైన వాగ్దానములు దేవుడు చేశాడు. అపోస్తల కార్యములో ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పితరులకు చేయబడిన వాగ్దానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 25 నుండి మనం చూస్తే 25 నుండి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో మన పితరులతో చేసిన వాగ్దానం. దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీయు ఆశీర్వదింపబడును. అది వాగ్దానం. ఏ వాగ్దానాన్ని ఇచ్చాడు? నీ సంతానమునందు భూలోకములోని వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయి. ఇక్కడ ఇది ఎలా ఉంది? మొద్దుగా ఉంది. చిగురించలేని స్థితిలో ఉన్న మొద్దుగా అది ఉంది. ప్రపంచమంతా కూడా ఏదో నడుస్తుంది, బ్రతుకుతుంది, అనే విషయాన్ని చూస్తున్నా. కానీ ప్రపంచానికి వెలుగు రావాలంటే ఇదిగో ఈ మొద్దులో నుండి ఈ వేరు చిగురించాల్సి ఉంది. ఈ వేరులో నుండే ఇక్కడే ఉంది అడ్రస్. ప్రపంచం అంతటికి దేవుడు వాగ్దానము చేసిన అడ్రస్ ఇక్కడే ఉంది. అది అబ్రహాముతో పితరులతో చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి, అలాగే అన్యజనులు దేవుని కనికరమును అనుభవిస్తూ, దేవుని అనుగ్రహాన్ని పొందుతూ, దేవుని అనుగ్రహాన్ని చూస్తూ, దేవుని అనుగ్రహము కొరకు వారు ఉజ్జీవాన్ని లేక ఉత్సాహాన్ని తెచ్చుకుంటూ దేవుణ్ణి మహిమపరచడానికి క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను అనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా అపోస్తల కార్యం 3:25 నుండి మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. ఇక్కడ ఆయన్ను గూర్చిన విషయాన్ని మనం చూస్తున్నాము. సేవకుడు అనే మాట కూడా క్రీస్తును గురించి వాడబడుతుంది. ఇక్కడ మనం ఇంతకుముందు చదువుకున్న దాంట్లో ఆయన సున్నతి గలవారికి పరిచారకుడాయను అనగా దేవుని నుండి అన్ని విషయాలు వీరికి అందించగలిగిన పరిచారకుడుగా వారి మధ్యలో పరిచర్య చేశాడు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఇందులో మనం గ్రహించవలసిన విషయాలు, దేవుడు వాగ్దానం చేశాడు పితరులకు, ఆ వాగ్దానాన్ని నిలబెట్టాలి. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుటకు దేవుడు సత్యవంతుడు అని స్థాపించడానికి, నిరూపించడానికి క్రీస్తు వచ్చాడు. ఇది మొదటి విషయం. రెండవది, అందులో భాగముగానే అన్యజనులు దేవుని యొక్క కనికరం ఎంతుందో, దేవుని అనుగ్రహం ఎంతుందో వారికి అర్థమై ఆ అనుగ్రహాన్ని బట్టి, ఆ అనుగ్రహ ఐశ్వర్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమ పరుచుటకు క్రీస్తు వచ్చాడు అనే విషయాన్ని, మొదట మీ యొద్దకు వచ్చాడు అని ఎక్కడి నుండే కదా ప్రారంభం కావాల్సింది. ప్రపంచమంతటి సువార్త వెళ్ళాల్సింది, ప్రపంచమంతా దేవుణ్ణి గూర్చి వినాల్సింది. దేవుడు అంటే ఎక్కడికి వెళ్ళినా తెలియదు, అడ్రస్ తెలియదు. దేవుడు అంటే దైవ దూషణే దేవుడు అనుకునే పరిస్థితి. వ్యక్తిత్వం లేనిది దేవుడు, శక్తి లేనిది దేవుడు అనుకునే పరిస్థితిలో ఉంది ప్రపంచం. దేవుడు అంటే తెలియని స్థితి. ఎవరికి ఏ ఆలోచన వస్తే, ఏ ఊహ వస్తే, అలాగే మానవ సంబంధమైన విషయాలు చూసినప్పుడు అనేకులు ఉన్నారు కదా, ఇక్కడ కూడా అనేకులు ఉంటారు, అనేకమైన విషయాలు ఉంటాయి అని
దేవదూతలను గురించి తెలియదు గనక దేవదూతలు కూడా దేవుళ్ళే అని అనుకునే ఒక పరిస్థితిలో ప్రపంచం ఉంది. మరి గాలిని నిర్వహించుటకు, అగ్నిని నిర్వహించుటకు, నదులు, జలములను నిర్వహించుటకు అని ఈ విధంగా ఆలోచిస్తూ దేవుని గురించి సరైన విషయము తెలియని పరిస్థితిలో ప్రపంచం ఉంది. కానీ దేవుణ్ణి గురించి, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, ఆయన యొక్క కనికరము గూర్చి అన్యజనులు తెలుసుకునే స్థలము దేవుని ప్రజల ద్వారానే. అందుకే క్రీస్తు మొదట మీ యొద్దకు వచ్చాడు అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 2 విషయాల గురించి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి 2 విషయాలు. మొదటిగా వీరే స్థితిలో ఉన్నారు? చిగురు లేని స్థితిలో ఉన్నారు. వీరు చిగురు లేని స్థితిలో ఉన్నారు. మనము యెషయా గ్రంథములో యెషయా గ్రంథం 27వ అధ్యాయము 27వ అధ్యాయములో 6వ వచనాన్ని మనం చూస్తే, రాబోవు దినములలో యాకోబు వేరు కదులుతుంది, పారుతుంది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు చిగురుస్తాడు, పూస్తాడు, చిగుర్చి పూయును. తర్వాత వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఎంత శక్తివంతమైన మాట! ఈ పై మాట అయితే మనకు అర్థమవుద్ది, కిందిదే అర్థం కాదు. పై మాట ఓకే, ఆ వేరు పారదనుకుంటే వేరు పారుతుంది, అది చిగురించదు ఇక అనుకుంటే చిగురిస్తుంది, పూస్తుంది. ఓకే, సంతోషం. కానీ దేవుడు చేసిన వాగ్దానం చిన్నది కాదు. ఏదో బతకనివ్వండి, ఏదో బతుకుతున్నాం అనేది కాదు. బ్రతుకును ముగించేది కాదు. అది మనం గుర్తించాలి. దేవుడు చేసిన వాగ్దానం ఎంత శక్తివంతమైంది. అందుకొరకు వారు చిగుర్చి తరువాత వారు చిగుర్చి ఫలించి, వారు ఫలించడము కాదు, భూలోకమునే ఫలభరితముగా చేస్తారు అనే విషయాన్ని గురించి వాక్యం తెలియజేస్తుంది. రాబో దినములో ఎందుకంటే వారికి ఆ వాగ్దానం చేసిన దేవుడు సజీవుడు, జీవిస్తూ ఉన్నవాడు, అంతేకాదు ఆయన చేయగలిగిన సమర్థుడు. కాబట్టి వీరు ఆ మొద్దుగా ఉన్న ఆ దావీదు గుడారము పడిపోయిన గుడారము శిథిలముగా ఉంది. ఒక కోట పడిపోయి, ఒక గుడారం పడిపోయి దాన్ని ఎవరు కూడా బాగు చేయకపోతే ఎలా ఉంటుంది? అలా ఉన్నది. కానీ ఆయన వచ్చి దాన్ని బాగు చేస్తాడు. బాగు చేసి వీరికే కాదు, ఈ దేశానికే కాదు, ఈ జనాంగానికే కాదు, అన్యజనులకు నిరీక్షణ కలుగజేస్తాడు అని అనేకమైన వాగ్దానములు యెషయా గ్రంథంలో కూడా అనేకమైన వాగ్దానములు దేవుడు చేశాడు. ఆ వాగ్దానములన్నీ నిలబెట్టాలని, నెరవేర్చాలని వాగ్దానం చేసిన దేవుడు సత్యవంతుడని స్థాపించాలి, నిరూపించాలని. అలాగే అన్యజనులందరూ కూడా దేవుని కనికరాన్ని అనుభవించి, దేవుని కనికరములో ఉన్న ఆ గొప్ప సంగతులను అనుభవించి వారు దేవుణ్ణి మహిమ పరచాలని క్రీస్తు వారికి, యూదులకు పరిచారకుడాయను అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుణ్ణి గూర్చిన ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాడు. దేవుణ్ణి గూర్చిన వాగ్దానములను జ్ఞాపకం చేశాడు. అలాగే అటువంటి కార్యాలు చేయడం మొదలు పెట్టాడు అనేది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు ఎలా ఉన్నారంటే ఒకరికొకరు ఫలించలేని స్థితిలో ఉన్నారు. వారైనా ఒకరికొకరు సహాయం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానం చేసేది మీరు ప్రపంచానికి ఉజ్జీవకరముగా ఉండాలి. అందుకొరకు క్రీస్తు వచ్చి వారిలో కార్యాలు చేయడం మొదలు పెట్టడము ద్వారా అన్యజనులకు కూడా అందులో పాలు ఉంది, భాగం ఉంది అన్న విషయాలు కూడా ఆయన తెలియజేశాడు అనేది మనం చూస్తున్నాం. ఈ విధముగా ఒక్కొక్క కార్యాన్ని ప్రభు చేయడం మొదలు పెట్టాడు. ప్రభు ద్వారా ఆ కార్యాలు జరిగాయి. తర్వాత ఆయన శిష్యుల ద్వారా ఆ కార్యాలు మొదలు పెట్టడం జరిగింది. ఇక అపోస్తలులైన పౌలును, బర్నబాను ప్రక్కకు పెట్టి వారికి ప్రత్యేకమైన పరిచర్య, ముఖ్యంగా అన్యజనుల కొరకు వారు
అని వారిని ప్రక్కకు పెట్టి వారిని అన్యజనుల కొరకు ప్రత్యేకంగా దేవుడు వాడుకున్న సందర్భం మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. గొప్ప సంగతులను తెలియజేశాడు. ఆయన ఎందుకు మాకొక పరిచర్య కొరకు ప్రత్యేక పరిచాడు. వారు యూదులను ఆధారం చేసుకొని పరిచర్య చేస్తున్నారు. ఏదో అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అన్యజనుల కొరకు పరిచర్య స్టార్ట్ చేశాడు దేవుడు. పేతురుకు ఆ దర్శనం ఇవ్వడం, అన్యజనులు కొర్నేలికి దేవుని దూత వచ్చి మాట్లాడడం. ఆ కొర్నేలి వారు అన్యజనులు, వారి దగ్గరికి పేతురు వెళ్ళేవాడు కాదు. తన జనాంగాన్ని కూడా భయపడతాడు. అది కూడా ఉంది. ఇటు దేవుడు దర్శించడం, అటు దేవదూతను పంపించి కొర్నేలిని దర్శించడం. ఆ శతాధిపతి అయిన కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని సేవకుడు వస్తాడు. ఆ దేవుని సేవకుడు జీవపు మాటలు తెలియజేస్తాడు. అందులో ఉంది అసలైన మన సంతోషం అని అన్యజనులు కనిపెట్టుకోవడం. ఇదంతా కూడా ప్రభువు కార్యాలు చేయడం మొదలు పెట్టాడు. క్రమముగా ఆయన మొదట చేశాడు. ఆయన చేసిన దాంట్లో కూడా అనేకమైన విషయాలు మనం చూస్తాం. అనేకమైన ప్రాంతాల్లో నుండి అన్యజనులు ఆయన కొరకు ఎదురు చూడడం మొదలు పెట్టారు. ఆయన కేవలం యెరూషలేములోనే ఉండిపోక, యూదయలోనే ఉండిపోక ఆయన సమరయకి వెళ్ళాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! సమరయులతో సంగత్యమే చెయ్యరు, ఆయన సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఇది చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అలాగే ఆయన యెరికోకు వెళ్ళాడు. ఇది చూడండి ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అలాగే అనేకమైన వాగ్దానాలు చూస్తే అలనాడు కూడా యెరికోలో రాహాబ్ అనే స్త్రీని ప్రభువు రక్షించడం మాత్రమే కాకుండా తన జనాంగంలో చేర్చుకోవడం మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వంశావళిలో చేర్చాడు. యేసుక్రీస్తు వంశావళిలో, దావీదు వంశావళిలో, ఆ రాజుల పరిపాలనకు సంబంధించిన వంశావళి, అది క్రీస్తు యొక్క రాజ్యం వరకు వస్తుంది. అది అంతము లేని రాజ్యం, యుగములు ఉండే ఆ రాజ్యమును గూర్చిన ఆ తీగను మనం చూస్తాం మత్తయి సువార్తలో. అందులోకి తీసుకొని వచ్చాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అలాగే మోయాబులో గురించి మనం చూస్తాము. వారు చేరకూడదు అనే విషయంలో దేవుడు ఆ మోయాబు స్త్రీ అయిన రూతును చేర్చుకున్న విషయం చూస్తే ఆశ్చర్యం. మనం ఎన్నో వాగ్దానములు అవన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఎన్ని వాగ్దానములు దేవుడు చేశాడు. నిజంగా ఆశ్చర్యకరమైన మొదటి నుండి కూడా దేవుడు తన వెలుగును అన్యజనులకు కూడా అనుగ్రహిస్తూ, అన్యజనులను కూడా దేవుని నెరగని వారిని కూడా స్వీకరిస్తూ ఆయన ఆ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. అలాగే యేసుక్రీస్తు ఆ విధముగా కనాను స్త్రీని రక్షించడం. కనాను స్త్రీ ఎందుకు వచ్చింది? ఆమెకెందుకు ఆ యొక్క విశ్వాసం కలిగింది? ప్రభు ఎందుకు ఆమెను పరీక్షించాడు? ఆమె విశ్వాసం సాధారణమైంది కాదు. ఆమెను ఎలా చూస్తున్నారు వాళ్ళంతా కూడా? అవిశ్వాసి. ప్రభువు ఆమె అవిశ్వాసి కాదు. ఆమె అవిశ్వాసి, మీరు విశ్వాసులు అనుకుంటున్నారు. విశ్వాసములు ఆమె ఎవరు? గొప్ప వ్యక్తి. అమ్మా నీ విశ్వాసం గొప్పది. దానికోసం కార్యం జరగడానికి కాదు, కార్యం చేయడానికి కాదు, ఆయన మాట చెప్తే చాలు. కానీ ఆ మాట ఆమె కొరకు, ఆమె కుమార్తె కొరకు ఒక చిన్న కనికరం కొరకు ప్రభువుని వేడుకోవడానికి ఆమె వచ్చింది. కానీ ఆ ప్రభువు మీద ఆమెకున్న విశ్వాసం ఎటువంటిదో దాన్ని బయటికి తీశాడు. గొప్ప విశ్వాసం ఎందుకు వచ్చింది? ఎందుకు కలిగింది? సాక్షాత్తు ప్రభువే చేయకపోయిన పరిస్థితి అక్కడ కనబడుతూ ఉన్నా కూడా దాన్ని ఎందుకు ఆమె లక్ష్యం చేయట్లేదు? ఆ అన్యజనురాలకు ఎందుకంత విశ్వాసములో అంత లోతైన స్థితి ఉంది? అది ప్రభు చూపించిన కనికరం యొక్క ఆనవాళ్ళు. ఆయన ప్రభువు సంచరిస్తూ ఉన్నాడు అన్ని స్థలాలకు. అలా ఇంతవరకు యూదుల్లో ఏ వ్యక్తిని చూడలేదు. అసలు సమరయులతో మాట్లాడే వ్యక్తిని చూడలేదంటే సమరయ పట్టణానికి వచ్చి బోధించే వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన నుండి ప్రపంచం అక్కడ ఏమి తెలుసుకుంది? అన్యజనులకు గొప్ప వెలుగుగా, మరణ ఛాయలో ఉన్న వారికి గొప్ప వెలుగును ఆయన అనుగ్రహించడానికి ఆ స్థలములకు కూడా ప్రభు వెళ్ళాడు. ఇది మనం చూస్తున్నాం. కాబట్టి రెండు విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి.
అక్కడ ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి దేవుడు సత్యవంతుడని స్థాపించడానికి క్రీస్తు వచ్చాడు. ఆ వాగ్దానాల్లో ఇశ్రాయేలు ఫలభరితం అవ్వడం ఉంది. అలాగే అన్యజనులందరికీ నిరీక్షణ కలగడం అనేది అందులో ఉంది. సర్వజనులు దేవుని ప్రజలతో కలిసి దేవుణ్ణి స్తుతించడం అనే మహా గొప్ప ఉజ్జీవం అందులో ఉంది. ప్రపంచమంతా ఏ ఉజ్జీవం కొరకు చూస్తున్నారు? ధనము యొక్క ఉజ్జీవం, పంటల యొక్క ఉజ్జీవం, తర్వాత ఇప్పుడు టెక్నాలజీ యొక్క ఉజ్జీవం, సౌకర్యాల ఉజ్జీవం. ఇదే కదా! వీటన్నిటితో నువ్వేమవుతావు? ఏం సాధిస్తావు? చరిత్రను చూస్తే ఏం జరుగుతుందో అదే జరుగుద్ది. అదే జరుగుతుంది. ఆయాసమే దుఃఖానికి వెళ్ళిపోతావు. ఎటువంటి వైభవమైనా 70 అయినా, 80 అయినా, 90 అయినా అది ఎక్కడికి దారి తీస్తుంది? నువ్వు ఇక్కడ ఉంటే అదే. దేవుని దగ్గరికి వస్తే అక్కడ ఉంది నీ కొరకైంది. అక్కడ ఉంది రక్షణ. అక్కడ ఉంది నిత్య జీవం. మరణము లేని జీవితం అక్కడ ఉంది. ఈ జీవితములో ఉన్న ప్రతి దాని విషయంలో అసలు ఎందుకు దేవుడు ఈ జీవిత కాలాన్ని ఇచ్చాడు? ఈ జీవిత కాలములో మనకు అనుగ్రహించిన వాటిలో అసలు ఏముంది? దాచబడిన మహిమను నువ్వు కనుగొంటావు. అన్ని జనులకి ఈ విషయాలు తెలుసా? తెలియదు. రక్షణ యొక్క ఆనందం తెలుసా? దేవుణ్ణి కనుగొనుటలో ఉన్న సంతోషం తెలుసా? డబ్బులో సంతోషం తెలుసు, ఆరోగ్యంలో సంతోషం తెలుసు, తినుటలో ఈ జిహ్వకు అనేక రుచులు, తినుటలో ఉన్న ఆనందాలు తెలుసు. ఇలా అనేకమైనవి. అవన్నీ కూడా వాడిపోయేవి, రాలిపోయేవి. నీవు ఎంత ఎటువంటి వాటిని కనుగొంటున్నా మళ్ళొచ్చి అక్కడే నిలబడతావు. ఎటువంటి ఆనందంలోనికి వెళ్ళినా నువ్వు మళ్ళొచ్చి అక్కడే నిలబడతావు. ఏమి తిన్నా అక్కడే వచ్చి నిలబడతావు. ఏం అనుభవించినా మళ్ళొచ్చి ఎక్కడ నిలబడతావు? అక్కడే నిలబడతావు. చివరికి అన్నింటిని కోల్పోతావు. శాపగ్రస్తమైన జీవితాన్ని నువ్వు చూస్తావు. కానీ క్రీస్తు దగ్గరికి వస్తే దేవుణ్ణి కనుగొనుటలో ఉన్న ఆనందం మహిమాన్వితమైంది. దేవుడి జీవితంలో మహిమను దాచిపెట్టాడు. ఈ మంటి ఘటములలో మహిమ యొక్క ఐశ్వర్యం, బైబిల్ చెప్పే ఐశ్వర్యము మనల్ని ధనవంతులుగా చేయుటకు ఆయన దరిద్రుడాయను అంటే ఈ లోక సంబంధమైంది కాదు అది. అనగా వాడిపోయేది కాదు, రాలిపోయేది కాదు, లేకుండా పోయే ఐశ్వర్యం గురించి కాదు దేవుడు మాట్లాడేది. మన నుండి ఎవరు ఎన్నడూ తీసి వేయలేని భాగ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. యుగములు ఉండగలిగిన ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడు. చినిగిపోని సంచులను గురించి, అక్షయమైన ధనమును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అది మనం గ్రహించాలి. 1 కొరింథీ 9వ అధ్యాయంలో వారు పరిగెత్తుతున్నారు, మనం పరిగెత్తుతున్నాం. కానీ వారి యొక్క పరుగు యొక్క లక్ష్యము, ఉద్దేశము ఒక కిరీటం ఉంది. కానీ అది క్షయమైపోయేది చెప్పాడు. కానీ మనము ఒక కిరీటం కొరకు చూస్తున్నాం, ఒక ఘనత. అది యుగాయుగములు ఉండగలిగేది. అది అక్షయమైన కిరీటం. దానికి ఆ ఘనత తగ్గిపోదు. అటువంటిది ఉందా? అటువంటి దాని కొరకు మన పరుగు, మనం మితముగా ఉన్నా, మనం ప్రార్థన చేసినా, మనము ఏమి చేస్తున్నా అందులో మనకున్న నమ్మకము కానీ, నిరీక్షణ కానీ ఎందుకు చేస్తున్నాం ఇది? దీంట్లో చాలా పెద్ద విషయం ఉంది. మిగిలిన వారు చేసే దాంట్లో ఉద్యోగం కొరకు, ఇల్లు కట్టుకోవడం కోసము, బ్రతకడానికి కోసము ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఉన్నాయి. అవి కూడా మరణ చేత కొట్టబడతాయి, మింగివేయబడతాయి. కానీ మనము అక్షయత, మన ఎదురు చూపులో ఉన్న విషయం ఏంటి? అక్షయత ఉంది. అది మనం గ్రహించాలి. కాబట్టి ఇటు ఇశ్రాయేలు ప్రజలకు, అటు అన్యజనులకు గొప్ప ఆనందమును, ఉజ్జీవమును కలిగించుట కొరకు క్రీస్తు వచ్చాడు అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. సమయము అయిపోయింది కనుక నేను ముగింపులో చెప్పే విషయాల్లోనికి త్వరగా వస్తున్నాను. అందులో ఒక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2 విషయాలు. అందులో ఒకటి ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి చూసినప్పుడు అది మొద్దుగా ఉంది. చిగురించలేని స్థితిలో అది ఉంది. అది చిగురించాలి, అది పుష్పించాలి, అది ఫలించాలి. ఎలాంటి ఫలం? నిండుగా ఫలించాలి అది. ఒకటి. అలాగే ప్రపంచం అంతటి కూడా నిరీక్షణ కలిగించాలి. అది రెండో విషయము. మొదటిగా ఇందులో మనం చూడవలసింది ఏంటంటే వీరికే
వీరికి వీరే ఆశ కోల్పోయిన స్థితిలో ఉన్నారు. నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు. ఇక చాలు జీవితం అనే స్థితిలో ఉన్నారు. వీరికి వీరే నిరాశలో ఉన్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్నారు వీరికి వీరే. అది మనం చూస్తున్న అటువంటి పరిస్థితుల్లో ప్రభువు వచ్చి నేను మిమ్ములను ఉజ్జీవింప చేయగలను. మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా ఆయన మన యొక్క ఉజ్జీవం. ఆయన మన బలం, ఆయన మన శక్తి, ఆయన మన జీవం. మనం ఎటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా, నిరీక్షణ లేని స్థితిలో ఉన్నా, మరణానికి సిద్ధపడినా కూడా ఆయన మనకు జీవం. చావును కూడా ఎలా ఎదుర్కోవాలి? ఒక డోర్ దాన్ని తోసి అక్షయతలో నేను అడుగు పెడుతున్నాను. అలాంటి లేక అట్టి నిశ్చయతలో దేవుడు మనల్ని తీసుకొని వస్తున్నాడు. నేను ఎక్కడ అడుగు పెడుతున్నాను? నేను రూపాంతరము చెందే దాంట్లో అడుగు పెడుతున్నాను. క్షయత లేని దాన్ని ధరించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చింది మరణము నన్ను తీసుకురాలేదు. క్రీస్తు నందలి విశ్వాసముతో నేను ఇక్కడ అడుగు పెట్టాను. అది మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మొదటిగా మనం గ్రహించాలి, వీరు కృంగిపోయి ఉన్న స్థితిలో ఉన్నారు. వీరు ఆశను కోల్పోయిన స్థితిలో ఉన్నారు. మరణమునకు అప్పగించుకునే పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన కృంగిన వారిని ఉజ్జీవింప చేయగలడు. అది మనం గ్రహించాలి. హాగరును గురించి మనం చూస్తే, హాగరును గురించి ఆదికాండం 21వ అధ్యాయం 16వ వచనంలో, నా కుమారుని చావును నేను చూడలేను. ఎడారిలో ఉంది, నీళ్లు దొరకని స్థలములో ఉంది, అనేక ప్రయత్నాలు చేసింది, నీళ్లు దొరకలేదు. ఈ లోపుగా కుమారుడు ఆ దప్పిక చేత చావుకులోనే సొమ్మసిల్లిపోయి స్పృహ కోల్పోతున్న పరిస్థితి. ఒక పొద కింద పారవేసింది, లేక పడేసింది, లేక పొద కింద పెట్టింది, దూరంగా వెళ్ళిపోతుంది కుమారునికి. ఎటువంటి పరిస్థితి? ఒక 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు అనుకోండి. అటువంటి ఆ యొక్క యవ్వన బాలుణ్ణి ఏం చేస్తుంది? ఆ పొద కింద పెట్టి ఎటు వెళ్తుంది? నీళ్లు తీసుకురావడానికి కాదు, వెళ్ళిపోతుంది. అది ఆమె యొక్క పరిస్థితి. ఆ పరిస్థితిలో దేవుడు ఆమెతో మాట్లాడాడు. మాట్లాడి, నీ కుమారుడు చనిపోవడం, తర్వాత నీవు చనిపోవడం కదా నీ ముందు కనబడుతుంది. అది కాదు, నీ కుమారుడు బ్రతకడం, బ్రతికించడం, ఇక్కడ మీకు బ్రతుకునివ్వడం, అలాగే మిమ్మల్ని గొప్ప జనముగా చేయడం, నీ కుమారునిలో నుండి 10 జనములను రప్పించడం, 10 మంది రాజులను చేయడం నా ఉద్దేశం అనేది దేవుడు తెలియజేసిన విషయం. ఎటువంటి ఆశ్చర్యం! అబ్రహాంతో కానీ, అలాగే హాగరుకు కానీ దేవుడిచ్చిన మాట చూడండి. ఆ మాట ఎలా ఉంది, జీవితం ఎలా ఉంది. ఆ జీవితంలో ఆ మాటలన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. నేను చేరుకోలేను, నేను మరణం దగ్గర ఉన్నాను, దేవుడేమో దూరంగా ఉన్నాడు అని మరణానికి లొంగిపోయే పరిస్థితిలో ఉంది. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ కుమారునిలో నుండి 10 మంది రాజులు వస్తారు. 10 మంది రాజులు కావాలంటే 10 జనములు కావాలి కదా. అది మనం చూస్తున్న ఎంత ఆశ్చర్యకరమైన విషయము. ఆ విషయాన్ని ప్రభు అక్కడ తెలియజేస్తున్నాడు. అక్కడ మనం చూస్తే అటువంటి కార్యములు అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనము నుండి మనం చదివితే దేవుడు ఏ విధంగా కార్యాలు చేశాడో మనం చూస్తాం. తర్వాత 25వ అధ్యాయము 12వ వచనములో అక్కడ 10 మంది, అతనికి పుట్టిన 10 మంది కుమారులు, వారు ఎటువంటి రాజ్యములను ఏలారో, రాజులుగా ఉన్నారో, వారి వంశముల గురించి అక్కడ తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా అనేకమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకోగలం. ఎటువంటి స్థితిలో ఉన్న మోషేని గురించి జ్ఞాపకం చేసుకుంటే, మోషే అందరిని కాపాడడానికి కొరకు ఎంత గొప్ప త్యాగం చేశాడు. చివరికి అతడే తన ప్రాణాలు కాపాడుకోవడానికి దేశం విడిచిపెట్టి దిక్కులేని వాడిగా పారిపోవాల్సి వచ్చింది. ఎటు వెళ్ళాడు? ఏదో దేశానికి వెళ్ళాడు, మధ్యలో అరణ్యం ఉంది, ఎడారి ఉంది, చచ్చాడు, ఆ ఎడారిలో చనిపోయాడో బ్రతుకున్నాడో ఎవరికి తెలియదు అనే పరిస్థితి. అతని గురించి ఆ దేశంలో ఐగుప్తులు ఆలోచిస్తే, అందరికీ దిక్కు అవుతానన్నవాడు దిక్కు లేకుండా పోయాడు.
ఎటువంటి పరిస్థితి. కానీ దేవుడు ఉన్నాడు. మధ్యలో ఇదే విషయం. దేవుడు లేని ప్రపంచాన్ని, దేవుడు లేని దృశ్యాలను, దేవుడు లేనివి సంగతులను, కథలను గురించి ఆలోచిస్తున్నాం. దేవుడు ఉన్న విషయాన్ని చూడండి. దేవుడు లేనప్పుడు వేరు, దేవుడు ఉన్నప్పుడు మరణకరమైన పరిస్థితి అయినా, మరణకరమైన లోయ అయినా, ఆ లోయ కూడా ఆశ పెట్టుకుంది. పాతాళములో కూడా దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళున్నారు. వస్తాడు. దేవుడున్నాడు. 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 ఒక రోజున పాతాళంలో అడుగుపెట్టాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎంత ఆశ్చర్యం చూడండి. అక్కడ కొంతమంది ఉన్నారు. ఏదో ఒక కారణాన్ని బట్టి బంధించబడ్డారు. ఏదో ఒక కారణం. ఏదో ఒక కారణాన్ని బట్టి, ఏదో ఒక పొరపాటును బట్టి వారు మరణం చేత బంధించబడ్డారు. పాతాళంలోనికి వెళ్ళి ఉన్నారు కొంతమంది. దేవుని మీద ఆశ పెట్టుకున్న వాళ్ళే కానీ కొన్ని పొరపాట్లు వాళ్ళని బంధించి పాతాళంలో బందీలై ఉన్నారు. నిజమే, ఆ పొరపాటును బట్టి నేను ఇలా పాతాళంలో బందీనై ఉన్నాను. కానీ నా మంచితనాన్ని చూసేవాడు ఉన్నాడు కదా! నా ఆశను చూసేవాడు ఉన్నాడు కదా! నా జీవితాన్ని చూసిన వాడు ఉన్నాడు కదా! హిజ్కియా కన్నీళ్లతో దేవుని తట్టు చూస్తున్నాడు. దేవా, యథార్థ హృదయుడనై నీ సన్నిధిలో ఎలా ప్రవర్తించానో దాన్నొక్కసారి జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసాడు. దాన్ని బట్టి అతనికి వెంటనే 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు దేవుడు. అలా పాతాళములో ఉన్నవారు దేవుడు మన మంచితనాన్ని, మన దేవుని కొరకు ఆలోచించిన జీవితాన్ని, దేవుని కొరకు ప్రయాసపడింది చూసిన వాడు ఉన్నాడు. ఆయన ఒకరోజు పాతాళంలో అడుగు పెట్టాడు. చెరను చెరపట్టాడు. మనుషులను విడుదల చేశాడు. అది వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి నిజముగా ఆయన కృంగిన వారిని ఉజ్జీవింప చేయగలడు. మోషే అతనికి దిక్కులేని పరిస్థితిలో వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికి 80 సంవత్సరాల వయసు అతనికి వచ్చింది. ఆలోచించండి. 40 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారు? 40 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మీ ఆశ ఉంటుందా? మీ విశ్వాసం ఉంటుందా? ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఎవడెవరినో చూసుకొని ఉంటాడు. లేకపోతే ఇంతవరకు రాకుండా ఉంటాడా? ఎవడెవరినో ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకోగలడు. బలవంతుడే కాదు, బలహీనుడు దొరికినా చాలు. ఆయన ఎవరి ద్వారానైనా ఏదైనా చెయ్యగలడు. కానీ ఆయనకొక ఉన్నతమైన వ్యక్తిత్వం ఉంది గదా! తీసుకోవాలంటే కొన్ని విషయాలు ఆయన చూస్తాడు. పైవి కాదు, లోపలివి కొన్ని చూస్తాడు. అది మనం గ్రహించాలి. అందుకే దేవుడు ఎక్కడికొచ్చాడు? ఐగుప్తులో ఉన్న వారిని విడిపించడానికి మిద్యానికొచ్చాడు. మిద్యానికొచ్చాడు. ఎందుకు మిద్యానులో ఎవరున్నారు? మోషే ఉన్నాడు. అది మనం చూస్తున్నాం. ఒక పర్వతం దగ్గర ఆ సమయానికి ఉన్నాడు. ఆ పర్వతం దగ్గర దర్శించాడు. చెప్తున్నాడు, ఇక్కడికి నువ్వు తీసుకొస్తావు. నేను సూచన చెప్తున్నాను. ఏం జరిగినా, ఏం జరిగినా జరిగే వాటిలో మనం అన్నిటిని కోల్పోతుంటాం. దేవుడి వాగ్దానాలు కూడా చాలా శక్తివంతమైనవి. ఏం జరిగినా నీకొక సూచన ఇస్తున్నాను. ఏంటది? నీవు ఆ లక్షల మందిని విడిపించుకొని ఈ స్థలములో వచ్చి నన్ను ఆరాధిస్తావు. ఏం చెప్పాడండి? మనము గనక ఆయన ఐగుప్తులో అడుగుపెట్టిన మొదటి రోజే ఏమైంది? దేవుని దగ్గరకొచ్చి పగిలిన గుండెతో, దేవా, నువ్వు నన్ను తీసుకొచ్చి ఇంకా ఈ ప్రజలు నలిగిపోయేటట్టు ఫరో చేసే పరిస్థితి కలిగించావా అని నలిగిపోయేది. విశ్వాసం అంత ప్రక్కన పెట్టే పరిస్థితి కలిగింది మొదటి రోజే. అంత ప్రమాదం. కానీ దేవుడు ఏం చెప్పాడు? వాళ్ళందరిని తీసుకొని వచ్చి, ఇదిగో ఎక్కడ నేను దర్శించానో ఈ యొక్క హోరేబులో ఇక్కడ నీవు నన్ను ఆరాధిస్తావు. అది చెప్పాడు దేవుడు. కాబట్టి దిక్కులేని స్థితిలో ఉన్న వ్యక్తినే దేవుడు అందరికీ దిక్కుగా నిలబెట్టాడు. చూడండి, ఆశను కోల్పోయినా ప్రభువా నేను కాదు, నువ్వు పంపదలంచిన వాడు. అంటే మోషే 40 సంవత్సరాల ఆ వయసులో ఎలా ఆలోచించాడో అలా నీవు పంపతలంచిన వాడు. బలవంతుడిగా ఉండాలి, యవనస్తుడిగా ఉండాలి, ఉరకలు వేసే ఉత్సాహం ఉండాలి. అలాగే అదే ఆ ఉరకలు వేసే ఉత్సాహం ఎప్పుడు వాడుకుంటావు దేవా, నేను రెడీ.
ట్రైనింగ్ తీసుకున్న సైనికుడు ఎలా ఉంటాడు ఆ ఫీల్డ్‌లో అడుగు పెట్టడానికి? నువ్వు పంప తలంచిన వాడు. మరి ఇంతసేపు నీతో మాట్లాడేది, ఇంతసేపు దేవుడు దిగి వచ్చి ఇంతగా అనేకమైన ప్రత్యక్షతలు నీకిచ్చేది, పంప తలంచిన వాడు ఇలా ఉంటాడని మోషే అనుకుంటున్నాడు. నువ్వెలా ఉన్నా, ఆశను కోల్పోయిన నిస్సహాయ స్థితిలో ఉన్నా, నాకు నేను జీవితాన్ని చాలించాలనుకుంటున్నాను అనుకున్నా కూడా ఎవరున్నారు? కృంగిన వారిని లేవనెత్తగలిగిన దేవుడు, కార్యములు జరిగించగలిగిన దేవుడు ఉన్నాడు. ఉజ్జీవింప చేయగలిగిన దేవుడు ఉన్నాడు అనేది గ్రహించాలి. ఏలియాని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం ప్రార్థన చేస్తున్నాడు? మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో, చాలు ప్రభువా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాణ్ణి కాదు. నాకు ఈ చెట్టు క్రిందికి అరణ్యంలో దూరం దూరం స్థలం వరకు వచ్చాను. ఇక ఇక్కడే నన్ను తీసుకో అని అతడు ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? సరే అన్నాడా? అనలేదు. నీ ద్వారా చేయించాల్సినవి ఉన్నాయి. నీ జీవితాన్ని ముగింపు ఎలా ఉండాలో నేను నేను రాస్తానులే. నీ ముగింపు ఎలా ఉండాలి? అగ్ని రథముల మీద నువ్వు ఆరోహణం కావాలి. దాని దాని తర్వాత నీవు ఇంత గొప్ప పరిచర్య చేసినప్పుడు ఆ తర్వాత ఎలాంటి పరిచర్య జరగాలి? అలాంటి వారిని నువ్వు సిద్ధపరచాలి. నీకు ఓపిక లేదు, కానీ నేనే అంతా రెడీ చేశాను. కానీ నీ ద్వారానే అది చేస్తాను. కాబట్టి అతనికి భోజనం పెట్టాడు. అది ఆశ్చర్యకరమైన విషయం. ఆ భోజన బలము చేత 40 రోజులు ప్రయాణం చేశాడు. నీకు అర్థమైందా? 40 పగళ్ళు, 40 రాత్రులు ఏం చేశాడు? ప్రయాణం చేశాడు. ఆ భోజన బలము చేత. అది మనం చూస్తున్నాం. మనం సాధారణంగా ఎటువంటి పరిస్థితిలో ఉంటాం? దేవుడు పెట్టిన ఆ భోజనం ఎటువంటి బలాన్ని ఇచ్చిందో మీరు ఆలోచించండి. కాబట్టి నిజముగా దేవుడు ఏం చెయ్యగలడు అనే దాంట్లో చాలా ఉజ్జీవకరమైన విషయాలు, ఆయన ఏం చేయగలడు అనేది ఆశ్చర్యకరమైన విషయం. సమరయ పట్టణానికి వెళ్ళాడు. సాంగత్యం చేయడం మాత్రమే కాదు, ఏదో అవసరాన్ని బట్టి అడిగాడు అనేది కాదు. ఆయన నీళ్ళు తాగలేదు అక్కడ. ఆయన నీళ్ళు అక్కడ త్రాగలేదు. ఆయన ఎందుకు వచ్చాడో, ఆయన ఎందుకు అడగడం మొదలు పెట్టాడో, అవసరాన్ని బట్టి కాదు. అవసరాన్ని బట్టి అడగలేని వారందరికంటే ఆయనేం తక్కువ కాదు. నిన్ను అడుగుతున్నవాడు ఎవరో నీకు తెలిస్తే నీవు ఆయన్ని అడుగుతావు. దేని కొరకు? జీవ జలము కోసం. ఆ విషయాన్ని జీవ జలమును అందించడానికి వచ్చాడు చూడండి. ఆమె ఎందుకొరకు వచ్చింది? చచ్చేదాకా ఈ నీళ్లు తాగాలి కదా. ఈ నీళ్లు తాగినా మళ్ళీ దప్పికొని మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ పోవాలి. తర్వాత ఈలోపు చనిపోవాల్సి వస్తుంది. నీళ్ళేం కాపాడలేవు. ఇదే జీవితం. ఈ జీవితంలో ఉండాలంటే ఇది జీవితం కాదు. ఒక వ్యక్తిని నేను ఉన్నాను అని పరిచయం చేసుకున్నాడు చూడండి. ఆమె కోరుకుందా? ఆమె ప్రార్థించిందా? ఆమె ఏమైనా ఇటువంటిది ఉంటే బాగుండు అనే పరిస్థితి ఉందా? దేవుడే, ఆయనే ఆశ కోల్పోయిన స్థితిలో ఉన్న వ్యక్తికి నేనున్నాను అని పరిచయం చేసుకున్నాడు. ఆయన ఏమి ఇవ్వగలడో పరిచయం చేసుకున్న తర్వాత ఆమె కుండను వదిలిపెట్టింది అక్కడ. కొండలో ఉన్న నీళ్లను లేక దాన్ని అంతటిని వదిలిపెట్టి పరుగెత్తింది అక్కడి నుండి. దేనికోసం? ఏం పరుగది? ఏం అర్థం కావట్లేదు ఈయన జ్ఞానానికి అనే పరుగు కాదు. ఆ పరుగులో ఉద్దేశం ఏంటి? ప్రభువా ఇక్కడే ఉండండి, నేనొక్కదాన్నే కాదు, నా ఊరు నిన్ను చూడాలి, నా ఊరు నిన్ను తెలుసుకోవాలి. ఆ వెళ్ళి చెప్పిందేంటి? మీరే వెళ్ళి చూడండి. నాలాంటి వ్యక్తే కనుగొంటే మీరు కనుగొనలేరా? చూసారా ఆ ఉద్యోగం చూడండి. మీరే కనుగొనండి, మీరే చూడండి, మీరే పరీక్షించి చెప్పండి. ఆ మాట చెప్పిందామె. ఆయన క్రీస్తు కాడో మీరు తెలుసుకోండి అని చెప్పిందాం. ఎంత ఆశ్చర్యం. కాబట్టి ప్రభువు బయలుపరుచుకున్నాడు. అలాగే నాయును అనే ఆ ఊరికి వెళ్ళినప్పుడు ప్రభువు ఎందుకు అటు వెళ్తున్నాడు అసలు? ఎందుకు వెళ్తున్నాడు? ఆ తర్వాత అక్కడి నుండి ఒక శవాన్ని మోసుకొని వస్తున్నారు. ప్రభు ప్రక్కకి వెళ్ళిపోవాలి, వెనకైనా వెళ్ళిపోవాలి, లేక తర్వాత ఏం రావాలి. కానీ అక్కడ కరెక్ట్‌గా ఆ ఊరుకు ముందు, ఆ ఊరి బయట ఆయన తన శిష్యులతో వస్తున్నాడు. ఎటు వెళ్తున్నాడు? ఆ ఊరిలోనికి వెళ్ళడానికా? అటు వచ్చినప్పుడు ఆ నాయును ఊర్లో ఉన్న విధవరాలి యవ్వనస్తుడైన కుమారుడు చనిపోయాడు. ఒకడే కుమారుడు, ఆమె విధవరాలు.
గ్రామమంతా వచ్చింది. సమాధి చేయడాని కోసము సమాధి స్థలానికి వచ్చారు. ప్రభు ఎదురు పడ్డాడు. ఆయన ఏం చేస్తున్నాడు? దాన్ని డీల్ చేస్తున్నాడు చూడండి. ఎవరడిగారు? ఎవరు ప్రార్థించారు? ఎవరు ఎదురు చూసారు? ఎవరి పట్టుదల? ముందు ఆయనే కదా పరిచయం చేసుకోవాలి. ముందు ఆయనే కదా నీలో నమ్మకాన్ని పుట్టించాలి. ముందు నీలో ఆశను ఆయనే కదా ప్రారంభించాలి. ఆయన ప్రత్యక్షతలో ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి ఆయన ఎవరో ఆయనే చూపించాడు. ఆయన ఎవరో ఆయనే చూపించాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అలాగే లాజరును గురించిన విషయాన్ని గురించి కూడా మనం చూస్తే వాళ్ళందరూ లాజరును సమాధి చేశారు, వచ్చారు. అడ్జస్ట్ అయ్యారు. అది చెప్పాలనుకుంటున్నాను. ఏమయ్యారు? మనం కూడా అన్నిటితో అడ్జస్ట్ కామా? కానీ విశ్వాసం ఎక్కడ? నీ విశ్వాసంలో ఎందుకు ఆ పరిమితమైంది పెట్టుకున్నావు? వీళ్ళు ప్రభువుని నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారు. కానీ ఆ నమ్మకములో ఆయనలో ఉన్నాయి. ఆయన ఎందుకు రాలేదు? రాలేదు. రావచ్చు, సమాధి సమయానికైనా రావచ్చు. లేదా నెక్స్ట్ డే ఖచ్చితంగా రావచ్చు. తుఫాన్ ఏం రాలేదు మధ్యలో. ఆయన తుఫానులో కూడా నడిచి రాగలడనే శిష్యులకు తెలుసు. తుఫాను యొక్క సముద్ర తరంగముల మీద కూడా రాగలడు. గాలి రెక్కల మీద గమనము చేస్తున్నవాడని ఆయన గురించి వాక్యం చెప్తుంది. సరే, ఇక్కడ మనం గ్రహించాలి. ఇక్కడ లాజరును ప్రభువు లేపిన ఆ సందర్భాన్ని గురించి మనం చూసినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ? ఆయన ఏమి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? వారు విరమించుకున్నారు. సమాధి చేసి వచ్చి ఇక ఆ విషయాన్ని వదిలేసిన పరిస్థితి. అంటే బ్రతుకుట కొరకైన విషయం. బాధ లేదని కాదు, మాట్లాడుకోవడం లేదని కాదు, బ్రతుకుట కొరకైన విషయాన్ని ఛాలెంజ్ చేసుకున్నారు. కానీ ప్రభువే ఏం చేస్తున్నాడు? బ్రతుకు కోల్పోతున్నప్పుడు నేను గుర్తొచ్చాను కదా. మీకు అర్థమైందా? చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నన్ను ఆశ్రయించావు కదా, నా మీద ఆధారపడ్డావు కదా, మరి నేనేం చేశాను తెలుసుకోవాలి కదా. విశ్వాసంలో మనం ఎలా ఉన్నాము? చాలించుకోవడం, పరిమితిగా ఉండడం, ఇలా అనేకమైన విషయాలు చెప్పాలని నాకు అనిపిస్తుంది. సమయం ముందుకు వెళ్ళిపోతుంది. నేను ముగించడానికి త్వరపడుతున్నాను. మీరు అర్థం చేసుకోండి. ఆయన ఎవరు? ఆయన కృంగిన వారిని ఉజ్జీవింప చేయగలడు. నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని దేవుడు అక్కడి లేవనెత్తి అటువంటి వారందరికీ కూడా ఆశ్రయముగా పెట్టగలడు. ఆశ్రయముగా పెట్టగలడు. మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి ఎటువంటి నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడంటే, తనకు ఆహారము లేని పరిస్థితిలో ఉన్నాడు. తనకి ఆహారం లేని పరిస్థితిలో ఉన్నాడు. తన కడుపు నింపుకోవడానికి ప్రయత్నం చేసిన దొరకని పరిస్థితిలో ఉన్నాడు. ఆ వ్యక్తిని గురించి దేవుడు ఆలోచనలు, ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? దేవుడు ఆహారం ఇస్తాడు, ఇచ్చి ఏదో ఒక స్థితిలో నన్ను ఉంచుతాడు అనుకుంటే, ఆ వ్యక్తిని ఎటువంటి స్థితిలో ఉంచాడంటే, కొన్ని వందల కోట్ల రూపాయలు అనాథలను పోషించడానికి, విధవరాండ్లను పోషించడానికి వందల కోట్లు ఎవరు ఇవ్వలేనంత ఆ స్థానములో దేవుడు అతన్ని పెట్టాడు. ఎంత ఆశ్చర్యం! మీరు ఆలోచించండి. దేవుడు ఏం చెయ్యగలడో ఎటువంటి సమయంలో చెప్తున్నాడు అనేది మనకెంతో ఆశ్చర్యం. కాబట్టి ఆయన ఉజ్జీవింప చేయగలడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నవారినైనా ఆయన ఉజ్జీవింప చేయగలడు. ఆయన గురించి వింటే ఆమెకే కుండ వదిలిపెట్టి ఆ సమరయ స్త్రీకి ఊరంతరిని తీసుకురావాలనిపించింది కదా. ఆయన గురించి మరణకరమైన లోయ వింటే ఏమనుకుంటుంది? మీకు అర్థమవుతుందా? ఆ లోయ చెప్తుంది, ఆ ఎముకలతో చెప్తుంది, ఏం కాదు, ఒక ఆయన ఉన్నాడు. ఆయన వస్తే మీరందరూ కూడా ఒకవేళ ఒక మీరు ఆలోచించండి. అలా ఆ స్థితిలో ఉన్న ఆ ఎముకలు మాట్లాడుకుంటున్నట్టు, లోపల మూలుగుతున్నట్లు మీరు ఆలోచిస్తే వాటన్నిటికీ సమాధానం ఆ లోయ చెప్తుంది. ఆయన గురించి నీకు అర్థమవుతే ఆ లోయకు ఎప్పుడెప్పుడు ఆయన వస్తాడా, దర్శిస్తాడా, మమ్ములని సైన్యముగా మారుస్తాడా? మార్చి చూపించాడు ఆయన.
అలాగే పాతాళ లోకముల గురించి కూడా మనం విన్నాము కదా. ఆయన ఏమి చేయగలడు అన్న విషయం చూస్తే ఉజ్జీవింప చేయగలడు. అలాగే ఇది మొదటిగా మనం చూస్తున్నాం. ఆయన ఉజ్జీవింప చేయగలడు. అటువంటి అనేకమైన సందర్భాలు ఉన్నాయి. చాలా సమయం వినగలిగిన కొన్ని విషయాలున్నాయి. మనం గ్రహించాలి. ఎందుకంటే ఇది ముఖ్యమైన అంశం. ఉజ్జీవం అనేది ముఖ్యమైన విషయం. ఎవరికి? ఎవ్వరికైనా ఉజ్జీవాన్ని తీసుకురాగలిగిన వాడాయన. వారు పాపులుగా ఉన్నా, వారు అనారోగ్యంతో మరణానికి తమ ప్రాణమును కాపాడుకోలేక మంటి పాలవుతున్నా, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన ఉజ్జీవింప చెయ్యగలడు అన్న విషయాన్ని మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన గురించి విన్నట్లయితే తెలుసుకుంటే మన విశ్వాసం అంటే దేవుణ్ణి గురించి తెలుసుకొనుట విశ్వాసం. అందులో చాలా లోతైన స్థితి ఉంది. అందులో చాలా లోతైన విషయాలున్నాయి. మొదట నీ గురించి తెలుసుకో. మన మన విషయాలన్నీ కూడా ఆ బుక్ చదవడానికే. క్రీస్తు అనే ఆ బుక్ చదవడానికి, క్రీస్తు జీవితాన్ని పరిశీలించడానికి, ఆయన నీకెంత చాలిన వాడో నీకు అర్థమవుతున్న కొలదిగా నీవు ఇతరులకు ఆధారంగా నిలబడుతూ ఉంటావు. అది మనం గ్రహించాల్సిన విషయం. అది మొదటిగా మనం చూస్తున్నాం. రెండవదిగా ఆయన అన్యజనులను పిలుస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నా పిలుస్తున్నాడు. దూరస్తులనైనా సమీపస్తులనైనా ఆయన పిలుస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన పిలుస్తున్నాడు. తన సమాధాన సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. 1-2 వాక్యాలు అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూస్తే, మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించెను అనే విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. సమాధాన సువార్తను ప్రకటించాడు. అలాగే 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 6వ వచనం చూస్తే, ఈ మర్మమేదనగా ఒక మర్మం. 5వ వచనం, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టు పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఒక మర్మం. ఏంటి ఆ మర్మం? ఆ మర్మాన్ని చదువుకుందాం. 6వ వచనం, ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను, మరలా వాగ్దానములో పాలివారలు. అర్థమైందా మీకు? అబ్రహాముకు చేసిన వాగ్దానములో వీళ్ళు పాలిభాగస్తులు. ఆ వాగ్దానం మాకు కూడా. ఎవరు? అన్యజనులు. ఇది మర్మం. నీకు అర్థమైందా? యూదులకు చేసింది మనం ఈరోజు అనేకులు ఇది అబ్రహాంకి చేశాడు, ఇది వాళ్ళకి చేశాడు, ఇది వీళ్ళకి చేశాడు, వాళ్ళకి వీళ్ళకి చేసింది నీదనుకుంటున్నావా? అనుకునే విశ్వాసరహిత సమాజంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. కానీ అసలు దేవుని ఏర్పాటు ఎంత గొప్పది, అది ప్రపంచము కొరకైన ఏర్పాటు అనే విషయాన్ని ఇక్కడ ఆ మర్మాన్ని గురించి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఆ మర్మాన్ని గురించి, ఆ మర్మము మనం చూస్తున్నాం. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయవాలు, వాగ్దానములో పాలివారు, పాలిభాగస్తులు, వాళ్లకు కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది. వాళ్ళిద్దరిని ఒకటిగా చేసేవాడు యేసుక్రీస్తు. అది మనం చూస్తాం. ఎక్కడ ఉన్నా, దూరంగా ఉన్నా పిలుస్తున్నాడు, దూరంగా ఉన్నా పిలుస్తున్నాడు, ఎరుకోలో ఉన్నా పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నా పిలుస్తున్నారు. కానీ విధేయత అనేది ఉండాలి. 2 విషయాలకు ఉజ్జీవింప చేయాలన్నా, అలాగే దేవుని యొక్క పిలుపును అందుకోవాలన్నా కూడా ఏముండాలి? వినే మనసు ఉండాలి. సత్యాన్ని స్వీకరించే మనసు ఉంటే ఎక్కడున్నా పిలుస్తాడు దేవుడు. పిలుస్తున్నాడు ఎక్కడున్నా. సౌలుని ఎప్పుడు పిలిచాడు? సౌలుని ఎప్పుడు పిలిచాడండి? అందుకే మనం శత్రువులు ఎటువంటి వారైనా నాశనం చేయమని చెప్పలేము మనం. ఎందుకంటే మన హీరోనే, మన సంఘాలకు హీరోనే అపోస్తలుడైన పౌలు. ఆయన ఎప్పుడు పిలిచాడు? క్రైస్తవులను ఒక చోట చంపి లేకుండా చేసి చెదరగొట్టి, ఇక్కడే కాదు ఫలాని చోట ఎక్కువ మంది దాక్కొని ఉన్నారంట, అక్కడ కూడా లేకుండా చేయాలని బయలుదేరాడు.
మారణ హోమాన్ని సృష్టిస్తున్నప్పుడు పిలిచాడు. చూసారా? దేవుడు పిలుస్తున్నాడన్న దాంట్లో ఎక్కడ ఉన్నప్పుడు పిలిచాడండి? క్రైస్తవ విద్రోహిగా లేక క్రైస్తవ ద్వేషిగా ఉన్నప్పుడు, విషముతో నిండినప్పుడు పిలిచాడు చూడండి. ఆశ్చర్యం కదా! ఎక్కడ ఉన్నా పిలుస్తాడు ఆయన. అన్యులుగా ఉన్నా, చెదిరిపోయిన స్థితిలో ఉన్నా, ఎరుకోలో ఉన్నా, విషముతో నిండిన స్థితిలో ఆయన పిలవగలడు. అది మనం చూస్తున్న విషయాలు. కాబట్టి ఈ ఈ 2 విషయాలకు కావాల్సిందేంటంటే, మనము ఆయన యొక్క కృప యొక్క ఐశ్వర్యాన్ని గుర్తించి ఘనపరచడం. రెండవది ఆయన మనకిచ్చిన పిలుపుకు లోబడడం. వినే మనసుంటేనే సాధ్యమవుతుంది. అంగీకరించగలిగిన సత్యాన్ని అంగీకరించే మనసుంటేనే సాధ్యమవుతుంది. వినిపిస్తున్నాడాయన. వినిపిస్తున్నాడు. కాబట్టి విధేయత ఉన్నప్పుడే మనము ప్రభువు యొక్క ఆశీర్వాదములు అనుభవించగలమన్న విషయాన్ని ప్రభువు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.